కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. మనలోన ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. మనలోన ప్రతివారు తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 103వ రోజు, ఏప్రిల్ 13వ తేదీ. అంశము: వారి తప్పులను ఒప్పుకున్నారు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనము. ఈ అంశం కొరకు సేకరింపబడిన వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒక ఉదయం ఆయన గదిలోకి వచ్చాడు. ఆ ఉదయం నేను మెడాతో అన్నాను, ప్రభువు దూత ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఆయన ఒక రోజు లేదా ఒక గంట మనతో ఉండటానికి వచ్చాడు. ఎంతసేపు ఉంటాడో నాకు తెలియదు. అప్పుడు మెడా అన్నది, అలా అయితే నేను న్యూ ఆల్బనీలో ఉన్న ఆ చిన్న మహిళను ఇక్కడికి పిలవవచ్చా అని అడిగింది. సరే, వాళ్ళు ఆమెను ఇక్కడికి తీసుకురాగలిగితే రమ్మనండి అని అన్నాను. ఆ చిన్న మహిళ వచ్చింది. వారు ఆమెను లోపలి గదికి తీసుకువచ్చారు. నేను అన్నాను, మేడా, ఆమెను ఒంటరిగా ఉండనివ్వు అన్నాను. నేను లోపలికి వెళ్ళాను. నేను అన్నాను, లేడీ, నీవెలా ఉన్నావు అని అడిగాను. ఆమె బ్రదర్ బ్రనహాం, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది. ఓ, మంచిది. ఆమె అన్నది, నాకైతే ఈ ఉదయం చాలా చెడ్డ పరిస్థితి ఉందని చెప్పింది. నేను అన్నాను, నా ముందు అలా వెళ్తున్న ఒక చిన్న నల్ల కారు, అందులో ఒక్కరే కారులో ప్రయాణించుటను నేను చూశాను. మీకు ఎప్పుడైనా కారు ప్రమాదం జరిగిందా అని నేను ఆమెను అడిగాను. ఆమె లేదు సార్ అని చెప్పింది. నేను సరే, నేను కారును చూస్తున్నాను. నేను ప్రారంభించినప్పుడు అది దర్శనంలోకి కదిలింది. ఆమె వివాహిత. తన భర్త విదేశాలకు వెళ్ళాడు. అప్పుడు రాగి జుట్టు ఉన్న ఒక వ్యక్తితో ఆమె బయటకు వెళ్ళింది. ఆమె తన వివాహ ప్రమాణాలకు నిజాయితీగా లేకుండా జీవించింది. ఆమె తిరిగి వస్తున్నప్పుడు ఆమె దాదాపు ఒక రైలు ప్రమాదానికి గురైంది. అది వారిద్దరి ప్రాణాలను తీసేది. ఆమె ఆ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంది. దర్శనం అయిపోయింది. ఆమె అరవటం మొదలుపెట్టింది. నేను ఆమెను పైకి లేపాను. లేడీ, నీ ఒక సండే స్కూల్ టీచర్వి అని అన్నాను. ఆమె, బ్రదర్ బ్రనహాం, నేను ఆ విషయం చాలా కాలం క్రితమే దేవుని దగ్గర ఒప్పుకున్నాను అని చెప్పింది. అందుకు నేను, ఇప్పుడు నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి దాన్ని సరిదిద్దుకో అన్నాను. ఆమె అన్నది, నేను అది చేయలేను. నాకు 3 పిల్లలున్నారు. అది నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నేను అన్నాను, నీవు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేదు, కానీ నీ భర్తకు విరోధంగా పాపము చేశావు. నేను ఇలా చెప్పాను, ఇప్పుడు సోదరి, నీవు ఇక్కడికి రమ్ము. దేవుడు తన దయచేత నీ సమస్యను బయటపెట్టాడు. వెళ్ళి నీ భర్తతో దాన్ని సరిదిద్దుకో
అప్పుడు నీవు బాగుపడతావు. నేను మళ్ళీ ఒక పొడవైన వ్యక్తిని దర్శనం చూశాను. నీలిరంగు నీడ అక్కడ నిలబడి ఉంది. మరలా తను తన జుట్టును పక్కకు దువ్వుకున్నాడు. కొంచెం వంకరగా నల్ల జుట్టు. నేను చెప్పాను, నీ భర్త నల్ల జుట్టు ఉన్న వ్యక్తి పొడవుగా మరియు సన్నగా ఉంటాడు. అందుకామె అవునయ్యా అని చెప్పింది. అతడు షెవర్లే కంపెనీలో పనిచేస్తున్నాడు. అవునయ్యా అని చెప్పింది. అయితే అతడు కూడా నీతో ఇదే విషయాన్ని ఒప్పుకోవలసి ఉంది అని అన్నాను. అందుకామె అన్నది, నా భర్త అలాంటివాడు కాదు, అతడు ఒక సంఘ పెద్ద అని చెప్పింది. నేను అన్నాను, అతను ఏమైతే నాకేమి, అతను కూడా నీతో ఇదే సంగతి ఒప్పుకోవాలి. అతడు ఇంగ్లాండ్లో దిగినప్పుడు ఆ పని చేశాడు అని అన్నాను. 3 రోజుల క్రితం గులాబీ రంగు దుస్తులు ధరించిన నల్ల జుట్టు మహిళ, వారు ఆకుపచ్చ షెవర్లే కారులో ఉన్నారు. వారిద్దరూ షెవర్లే కంపెనీలో పనిచేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళండి, మీరిద్దరూ ఆ పిల్లల కోసం ఆ విషయాన్ని దేవునితో సరిదిద్దుకోండి. ఆమె అతనికి ఫోన్ చేసింది. కొన్ని క్షణాల్లో వారు తిరిగి వచ్చారు. వారిద్దరి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. వారు తమ పాపాల్ని ఒకరినొకరు ఒప్పుకున్నారు. వారు ఒకరి చుట్టూ ఒకరు చేతులు వేసుకుని తిరిగి వచ్చారు. హో, అది భిన్నంగా ఉంది. ఇప్పుడు దేవుని కృప ద్వారా మరియు దేవుని వాక్యపు అధికారం ద్వారా సాతానా, వారిని వదిలిపో అని అన్నాను. వాడు వదిలి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఆమె న్యూ ఆల్బనీ, ఇండియానాలో సంతోషకరమైన చిన్న మహిళగా ఉన్నది. ఆమె ప్రతి చోట సాక్ష్యం చెబుతుంది. భార్యాభర్తలిద్దరూ విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. క్రియలు లేని విశ్వాసం మృతం అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. మహాపరిశుద్ధుడును అద్వితీయ సత్యదేవుడును ప్రతి మనిషి హృదయ రహస్యాలను ఎరిగిన గొప్ప దేవునికి, సర్వాంతర్యామి అయిన మన గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు కొరకు మనకిచ్చిన ఈ యొక్క అంశాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ దేవుడు గొప్పవాడై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉండి, పాపాన్ని, చీకటిని చీల్చివేసే గొప్ప దేవుడు. నిజంగా మన కొరకు ఎల్లప్పుడూ ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి మనము నశించిపోకుండా ఉండునట్లు ఆయన మన కొరకు గొప్ప బాధ్యతను కలిగి ఉన్నాడు. మనము పాపంలో ఉండుట ఆయనకి ఇష్టం లేక ఆయన తన వాక్యము చేత మనలను గద్దించి సరిచేసి మనము నశించిపోకుండా ఆయన మనలను కాపాడే గొప్ప దేవుడు. ఆయన ఏ విధముగానైనా తన బిడ్డలను, తన ప్రణాళికలో ఉన్న తన బిడ్డలను ఆయన కాపాడుతాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మన 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న ఈ అంశంలో ఒక చిన్న భావాన్ని క్లుప్తంగా ఒక 2 విషయాలను మనం తెలుసుకుందాం. వారి తప్పులను ఒప్పుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంశం మొత్తం మనం చదివినప్పుడు ఇందులో ఒక భార్యాభర్తల యొక్క రహస్యమైన పాపాల గురించి చెప్పబడింది. ఒక ఉదయం ప్రవక్త గారి యొక్క గదిలోనికి దేవుని దూత వచ్చిందని, దూత అనగా ఆయనే దేవుడే వచ్చాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. తన భార్య అయిన మెడాతో ఆయన చెప్పాడు, ఈరోజు మన ఇంట్లో దేవుని దూత ఉన్నాడు, ఆయన ఒక రోజు ఉంటాడో ఒక గంట ఉంటాడో నాకు తెలియదు అని మెడాతో చెప్పినప్పుడు తను అన్నది, అయితే ఆ న్యూ ఆల్బనీలో ఉన్న చిన్న మహిళను ఇక్కడికి పిలవవచ్చా అని అడిగినప్పుడు ప్రవక్త దాన్ని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఓ నిజంగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆమె గురించి ఒక దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నల్లటి కారులో ఆ రాగి జుట్టు ఉన్న వ్యక్తితో ఆమె మరి వెళ్ళి పాపం చేసినట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం. హృదయ రహస్యాలను ఎరిగిన గొప్ప దేవుడు, మనము ఏమి చేసినా ఆయన నుండి తప్పించుకోలేము. 4వ పరిమాణంలో మనం చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ చేయబడుతుందని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రవక్తలో దేవుడు ఎల్లప్పుడూ ఉండి అనేకమైన హృదయ రహస్యాలను బయలుపరిచి
ఆయన పరిచర్యను ముందుకు సాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో 3 ఈడ్పులు జరిగినవని, అందులో 2వ ఈడ్పు హృదయ రహస్యాలను బయటపెట్టడమని మనకు తెలుసు. అదే క్రమంలో ఇక్కడ ఆ 2వ ఈడ్పులో భాగంగా ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ సమస్యను ఆయన బయటపెట్టగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రవక్తతో ఉండి వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆమె ఏ తప్పైతే చేసిందో దాన్ని ఆ దర్శనం రూపంలో చూసి అక్షరాల అలాగే చెప్పినట్టుగా ఆమె కనుగొన్నది. వెంటనే ఆమె అరవటం మొదలుపెట్టింది. అయితే ఆమె అన్నది, నేను ప్రభు దగ్గర ఆ విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకున్నానని చెప్పింది. ప్రవక్త అంటాడు, నీవు దేవునికి విరోధంగా పాపం చేయలేదు, నీవు నీ భర్తను మోసం చేశావు, నీ భర్తకు విరోధంగా పాపం చేశావు, కాబట్టి నీవు వెళ్ళి ఈ విషయాన్ని నీ భర్త దగ్గర ఒప్పుకో, లేకపోతే నీవు నశించిపోతావు, నీవు రక్షణను కోల్పోతావు అని చెప్పాడు. ఆమె అన్నది, అయ్యా, నేను ఆ విషయాన్ని నా భర్త దగ్గర ఒప్పుకోలేను, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒకవేళ ఈ విషయం నా భర్త దగ్గర ఒప్పుకుంటే ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతాడు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది అని చెప్పినప్పుడు ప్రవక్త అన్నాడు, ప్రవక్తకు దేవుడు మరొక్క దర్శనాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు. పాపము ఆయన ముందు నిలబడలేదు. ప్రతి మనిషి హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన ముందు ఏ రహస్యమును నిలబడలేదు. రహస్యమైనది ఏదియూ బయలుపరచబడకబోదు, మరుగైనది ఏదియూ తెలియపరచబడకబోదు అనే వాక్య భాగం మనకు తెలుసు. రహస్యంగా చేసిన ప్రతి పాపము ఒక దినాన బట్టబయలు కాబోతుంది. ఏదో ఒక రోజు అది బహిరంగంగా తెలియపరచబడుతుంది. నిజంగా ఆయన మరొక్క దర్శనాన్ని చూసి, నీ భర్త కూడా ఇదే విషయాన్ని నీ దగ్గర ఒప్పుకోవలసి ఉంది, మీరిద్దరూ ఒకరికి ఒకరు విరోధంగా పాపం చేశారు, వాక్యాన్ని అతిక్రమించారు, పైగా అతడు చర్చిలో డీకాన్గా, ఒక సంఘ పెద్దగా ఉన్న అతడు మరి ఆ పాపం చేసినట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు ఒక షెవర్లే కారులో పనిచేస్తూ ఉన్నాడని, అదే కంపెనీలో పనిచేస్తున్న ఆ అమ్మాయితో అతడు కూడా అదే పాపం చేశాడని బట్టబయలు చేసినప్పుడు ఆమె తన భర్తను పిలిచి ఒకరినొకరు తమ పాపాలను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఒప్పుకుని ప్రవక్త ముందు వారు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర వారు పూర్తిగా సమర్పించుకుని యథార్థముగా నిలిచి మరి సంతోషంగా భార్యాభర్తలిద్దరూ విజయవంతమైన జీవితాన్ని జీవించారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, మనము మన జీవితాల్లో ప్రతి ఒక్క మనిషి పాపములో పుట్టిన వారమే. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు అని వాక్యం చెప్తుంది. అందరూ ఆయనకు విరోధంగా పాపం చేసిన వారమే. అయితే ఇక్కడ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని మాత్రం దేవుడు క్షమిస్తున్నాడు. దేవుడు వారి పాపాలను మరుపు అని సముద్రంలో వేస్తున్నాడు. వారికి రక్షణ అనే ఔన్నత్య మార్గాన్ని చూపి వారు నశించిపోకుండా ఉండునట్లు జీవాన్ని వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. కానీ పాపాన్ని ఒప్పుకోకుండా ఆయన ముందు మోసకరమైన మనసుతో నిలబడి పరిశుద్ధాత్మను మోసం చేయాలని చూస్తే నిశ్చయంగా నశించిపోయేవారిగా ఉన్నారు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక జంట శాపగ్రస్తమై మరణమైన ఒక జంట అననీయ సప్ఫీరాల యొక్క వృత్తాంతం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదివినట్లయితే వారు పరిశుద్ధాత్మని మోసం చేయడానికి సిద్ధపడ్డారు. భార్యాభర్తలిద్దరూ మోసము చేత నింపబడి వారు చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఒకరికి ఒకరు కూడబలుక్కుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి వారు ఉన్నప్పుడు అక్కడ పేతురు ఉన్నాడు. పేతురులో పరిశుద్ధాత్మ ఉన్నది. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, అన్ని కాలాలలో ఒకే రీతిగా పనిచేసే దేవుడు అపోస్తలులో ఆయన ఉండి పనిచేశాడు. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడ ఉన్నాడు. అననీయ వచ్చినప్పుడు అక్కడ దేవునికి రావలసిన వారి ఆస్తిలోని భాగం గురించి చెప్పబడింది. వారు ఆ పొలము అమ్మినప్పుడు దేవునికి సమర్పించవలసిన ఆ ధనాన్ని వారు కొంత దాచిపెట్టి కొంత భాగాన్ని పట్టుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పేతురు దగ్గర పెట్టినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో ఉన్నాడు కనుక ఆ మోసాన్ని ఎరిగి అననీయ
నీవు నీ పొలమును ఇంతకే అమ్మితువా అని అడిగినప్పుడు ప్రవక్త అంటాడు, సాతాను అతని హృదయాన్ని ప్రేరేపించి అబద్ధాన్ని చెప్పేలా చేసి వారిని మరణానికి గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు దగ్గర ఇంతకే అమ్మితమని అబద్ధం ఆడాడు. ప్రియ సహోదరులారా, మన జీవితంలో అనేకసార్లు దేవుని దగ్గర ఎన్నో విషయాలను మనం దాటవేస్తూ ఉంటాం. దేవుని దగ్గర మన అతిక్రమాలను మనం దాస్తాం. వాక్యానికి విరోధంగా మనం పాపం చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ దాన్ని దాటవేయుడు. మనము చేసే ప్రతిదీ రికార్డ్ చేయబడుతుందని వాక్యం చెప్తుంది. మనము ఎక్కడా తప్పించుకోలేము. ఒక దినాన మనం అందరము ఆ న్యాయ తీర్పులో ఆయన ముందు నిలిచి అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ మన క్రియలను ఆయన ముందు ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, పేతురు అననీయలో దాచిన ఆ రహస్యమైన మోసాన్ని బయట పెట్టాడు. వెంటనే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అతను అబద్ధం ఆడాడు కాబట్టి వెంటనే చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ నిలబడిన యవనస్తులు అతడిని తీసుకువెళ్ళి పాతిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం సప్పీరాకు తెలియదు. సప్పీరాను కూడా పేతురు అడిగినప్పుడు, మీరు ఇంతకే అమ్మితరా అని అడిగినప్పుడు, ఓ ఆమె కూడా అదే అబద్ధాన్ని ఆడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఇంతకే అమ్మితమని పరిశుద్ధాత్మ ముందు ఆమె కూడా అబద్ధం ఆడింది. వారు పేతురుకు వ్యతిరేకంగా కాదు కానీ పరిశుద్ధాత్మకే అనగా దేవునికే వ్యతిరేకంగా మాట్లాడారు. పరిశుద్ధాత్మనే మోసం చేశారు. కాబట్టి అననీయను పాతిపెట్టిన అవే పాదములు వెంటనే సప్పీరా కూడా వారి పాదముల మీద పడి చనిపోయినప్పుడు వారు తీసుకెళ్లి పాతిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, మనిషి నైజం తప్పు చేయటం, పాపం చేయటం మనిషి యొక్క నైజం. అయితే అది వాక్యం ద్వారా ఒప్పుకుని, వాక్యం మనల్ని గద్దించినప్పుడు, వాక్యం మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం పూర్తిగా పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెడితే దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు పాపం చేసుకున్నప్పుడు ప్రవక్త దాన్ని పరిశుద్ధాత్మ చేత బయలుపరిచాడు. వెంటనే వారు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, పశ్చాత్తాపపడ్డారు, పరిశుద్ధాత్మ పాదాల దగ్గర పడ్డారు. తిరిగి వారు విజయవంతమైన కుటుంబంగా కట్టబడి దేవునిలో యథార్థంగా జీవించారు. అననీయ సప్పీరా దేవుని దగ్గర ఆ విషయాన్ని దాసి, పాపాన్ని దాసి మోసం చేశారు. వెంటనే వారు మరణమయ్యారు. ప్రియ సోదరులారా, దేవుడు న్యాయవంతుడు. ఆ యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీ యొక్క పాపములు యేసుక్రీస్తు బయటపెట్టినప్పుడు, ఆమె హృదయంలో ఉన్న రహస్యాన్ని బయటపెట్టినప్పుడు ఆమె వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టింది. వెంటనే పశ్చాత్తాపపడింది. ఆమెకు దేవుడు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈరోజు మనము కూడా మన జీవితంలో పూర్తిగా దేవునికి సమర్పించుకుని మన రహస్య పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కొరకు యథార్థంగా జీవించగలిగితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, మాట తప్పని దేవుడు. మనమందరమును ఆయనకు విరోధంగా పాపం చేసిన వారమే. ఈరోజు అనేక కుటుంబాలు దేవునికి దూరమై విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, చెడిపోతూ ఉన్నాయి. భర్తకు వ్యతిరేకంగా భార్య పాపం చేస్తూ ఉంది, భార్యకు తెలియకుండా భర్త పాపం చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అందరూ నశించిపోయేవారుగానే ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, తిరిగి వాక్యం దగ్గరికి రండి, మీ రహస్య పాపాలను ఒప్పుకోండి, మీ జీవితాలను కట్టుకోండి, మీ కుటుంబ వ్యవస్థలను కట్టుకోండి అని వాక్యం చెప్తుంది. వాక్యం ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేదిగా, మనలను రక్షించేదిగా, మనలను మరణం నుండి లాగి జీవంలోనికి గెంటేదిగా, మనకు ఎల్లప్పుడూ సహాయం చేసేదిగా ఉన్నది. అయితే సాతాను యొక్క బంధకాల్లో పడి కుటుంబ వ్యవస్థలు పాడు చేసుకుంటూ అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న ఈ రోజుల్లో దేవుని కొరకు యథార్థంగా మీరు నిలబడాలంటే, మీలో ఉన్న పాపము పటాపంచలు అవ్వాలంటే అది వాక్యమనే వెలుగులోకి రావాల్సి ఉంది.
వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వాల్సి ఉంది. అందుకొరకు ప్రతి ఒక్క కుటుంబంతో కలిసి వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. అందుకొరకు నా వంతు భాగంగా ఈ చిన్న కుటుంబ బలిపీఠం అనే అంశాన్ని మీ దగ్గరకు తీసుకురావడం జరిగింది. వినండి, అనేక మందికి షేర్ చేయండి, విచ్ఛిన్నమైపోతున్న అనేక కుటుంబాలను రక్షించండి, వాక్యం అనే వెలుగును వారికి నింపండి, క్రీస్తులో నడిపించండి, రక్షణ అనే ఔన్నత్య మార్గంలోనికి వారిని తీసుకుని వెళ్ళండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఒప్పుకోలు. దేవుని దగ్గర ఒప్పుకోవటం, మన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర యథార్థంగా నిలబడదాం, దేవునితో కలిసి యథార్థముగా సాగుదాం. వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనల్ని గెలిపించేది. అంతం వరకు యథార్థంగా నిలబడి ఎత్తబాటు వరకు స్థిరంగా జీవిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. ఆయన వచ్చి మనల్ని కొనిపో వరకు యథార్థ పరులమే జీవించినట్లు మన పట్ల ఎల్లప్పుడూ ఆయన కృపచూపునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము 1 సమూయేలు 22, 23, 24 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి, అనేక కుటుంబాలను కట్టండి. దేవుని సువార్తలో మీ వంతు భాగంగా అనేక మందికి షేర్ చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేహముతో చేసిన ప్రతి కార్యము గూర్చి, దేహముతో చేసిన ప్రతి కార్యము గూర్చి, మంచివైనను అవి చెడ్డవైనను, మంచివైనను అవి చెడ్డవైనను, ప్రతివాడును తన ఫలమును పొందుటకు, ప్రతివాడును తన ఫలమును పొందుటకు నిలువావలె క్రీస్తు న్యాయపీఠం ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలువావలె క్రీస్తు న్యాయపీఠం ఎదుట, న్యాయపీఠం ఎదుట. మనలోన ప్రతివారు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను, మన దేవునికి లెక్క అప్పగించవలెను, దేవునికి లెక్క అప్పగించవలెను, మన దేవునికి లెక్క అప్పగించవలెను, మన దేవునికి లెక్క అప్పగించవలెను.